హాయ్ గైస్, ఎవరైతే క్రెడిట్ కార్డ్లో ఉన్న అమౌంట్ని బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారో మీకు వర్కింగ్ ప్రాసెస్ అయితే చెప్పబోతున్నాను 2025లో. అండ్ ఈ ప్రాసెస్ మీకు ఎటువంటి ఛార్జెస్ లేకుండా ట్రై చేయొచ్చు. అంటే 0% ఛార్జెస్తోనే క్రెడిట్ కార్డ్లో ఉన్న అమౌంట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. ఈ ప్రాసెస్ మీకు ఇప్పుడే కాదు, మీకు అవసరమైనప్పుడు యూజ్ అవుతుంది. కాబట్టి ఫుల్ వీడియో అయితే చూడండి. చాలా చిన్న వీడియో ఇది, స్కిప్ చేయకుండా ఎండింగ్ వచ్చి చూసిన తర్వాత మాత్రమే ట్రై చేయండి. ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కొత్తగా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. ఇప్పుడు క్రెడిట్ కార్డు బ్యాంక్ అకౌంట్ మనీ ట్రాన్స్ఫర్ చేయడం కోసం మీకు కావాల్సింది హౌసింగ్ యాప్. అది ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది. సో డిస్క్రిప్షన్లో అఫీషియల్ లింక్ అయితే ఉంటుంది, దాన్ని మీరు క్లిక్ చేస్తే యాప్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ విధంగా దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి ప్లే స్టోర్ నుంచి. వన్స్ ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. హౌసింగ్ యాప్ క్రెడిట్ కార్డు బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం కోసం ఇక్కడ మీకు ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఇందులో మనకు సెలెక్ట్ చేసుకోవాల్సింది పే ఆన్ క్రెడిట్ అనే ఒక ఆప్షన్ ఉంది, సెకండ్ది. దాన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఈ పేజ్ అయితే వస్తుంది. దీంట్లో హౌసింగ్ యాప్ రెంట్ పేమెంట్ సంబంధించిన ఆప్షన్స్ వస్తాయి. ఈ ఆప్షన్స్లో మనం ఇప్పుడు సెలెక్ట్ చేయాల్సింది హౌసింగ్ యాప్ ఎడ్యుకేషన్ పేమెంట్ది. అది ఇక్కడ చూసుకోవచ్చు, ఎడ్యుకేషన్ ఫీజ్ అని అయితే ఉంది. సో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి, కంటిన్యూ చేయండి. చేసిన తర్వాత మీకు అమౌంట్ అడుగుతుంది. మీరు ఎంతైతే అమౌంట్ క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారో ఆ అమౌంట్ అయితే ఎంటర్ చేయండి. మినిమం 1000 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. అప్ టు మీ ఇష్టం ఎంతైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో అమౌంట్ ఎంటర్ చేసుకొని మీరు ఇక్కడ కంటిన్యూ చేయండి. చేసిన తర్వాత మీకు డీటెయిల్స్ అడుగుతుంది. ఇద్దరు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అని ఇవ్వచ్చు, యూపీఐడి. అంటే మీరు క్రెడిట్ కార్డ్ నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారు, ఏ బ్యాంక్ అకౌంట్ కానీ ఏ యూపీఐడి కానీ. సో అది ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో డైరెక్ట్ బ్యాంక్ డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకుంటే బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఐఎఫ్సి కోడ్, నేమ్ అడుగుతుంది. యూపీఐ ఐడి సెలెక్ట్ చేసుకుంటే యూపీఐ ఐడి ఇవ్వండి, తర్వాత నేమ్ కన్ఫర్మ్ చేసుకోండి. మీరు ఇచ్చిన యూపీఐ ఐడి కరెక్ట్గా ఉంది, ఇక్కడ వెరిఫికేషన్ ఉంది చూడండి. వెరిఫైడ్ అని వస్తేనే అది కరెక్ట్గా ఉన్నట్టు. సో చెక్ చేసుకోండి. ఇవన్నీ డీటెయిల్స్ కరెక్ట్గా ఇచ్చిన తర్వాత కంటిన్యూ చేసుకోండి. నెక్స్ట్ పేజ్లో మీకు లాగిన్ అడుగుతుంది. కంటిన్యూ మీకు క్లిక్ చేయగానే సో మొబైల్ నెంబర్ ఇవ్వండి, రిక్వెస్ట్ ఓటీపీ మీకు క్లిక్ చేసుకోండి. ఓటీపీ వస్తుంది, వెరిఫై చేస్తుంది. వెరిఫికేషన్ అయిన తర్వాత మీకు ఈ పేజ్ అయితే వస్తుంది. ఇక్కడ ముందుగా మీకు నేమ్ అయితే అడుగుతారు, నేమ్ అయితే ఎంటర్ చేయండి. ఆ తర్వాత మీకు ఇక్కడ కింద చూసుకుంటే హ్యావ్ ఏ ఇన్వైట్ కోడ్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంది. హౌసింగ్ యాప్ ఇన్వైట్ కోడ్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఎందుకంటే క్రెడిట్ కార్డ్ మనీ ట్రాన్స్ఫర్ వితౌట్ ఛార్జెస్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఇన్వైట్ కోడ్ ఎంటర్ చేయాలి. సో వన్స్ మీరు హ్యావ్ ఏ ఇన్వైట్ కోడ్ ఆప్షన్ మీద ట్యాప్ చేసినట్టయితే మీకు ఇక్కడ కోడ్ ఎంటర్ చేయడానికి ఆప్షన్ వస్తుంది. ఈ విధంగా ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సిన కోడ్ వచ్చి DEAL21. సో పక్కన స్క్రీన్ మీద చూడండి అండ్ డిస్క్రిప్షన్లో చూడండి, DEAL21 అనే ప్రోమో కోడ్ అయితే మీరు ఎంటర్ చేయాలి. అది ఎంటర్ చేసిన తర్వాత పక్కన అప్లై ఆప్షన్ మీద క్లిక్ చేయండి. దీనివల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే మీరు ఇప్పుడు ఏదైతే ట్రాన్స్ఫర్ చేస్తున్నారో క్రెడిట్ కార్డు ఉన్న అమౌంట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్కి, దీనికి కన్వీనియంట్ ఫీజు అయితే పడుతుంది కదా. సో దాంట్లో మీకు 50% డిస్కౌంట్ అయితే వస్తుంది ఎప్పుడైతే మీరు ప్రోమో కూడా అప్లై చేస్తారు. సో ఈ విధంగా మీకు కంగ్రాట్స్ అని చెప్పి మీకు డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ రిమైనింగ్ 50% ఏదైతే ఉందో కన్వీనియంట్ ఫీజ్, అది మీకు క్యాష్ బ్యాక్ కింద అయితే తిరిగి అయితే వచ్చేస్తుంది. అది ఈ యాప్లోనే యాడ్ అయిపోతుంది. దాంతో మీరు నెక్స్ట్ టైం మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ఫస్ట్ టైం అయితే 100% మీకు డిస్కౌంట్ అయితే వచ్చేస్తుంది. అంటే టోటల్గా మీకు ఎటువంటి ఫీజు లేకుండానే అమౌంట్ క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. సో కాబట్టి DEAL21 అనే ప్రోమో కోడ్ ఎంటర్ చేసుకొని పక్కన అప్లై ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. చేసిన తర్వాత మీరు ఇక్కడ పే అన్న ఆప్షన్ ఉంటుంది. సో దాని మీద ట్యాప్ చేసుకోండి. చేసిన తర్వాత మీకు పాన్ వెరిఫికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా సక్సెస్ అయిన తర్వాత పే ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది. పే మీద క్లిక్ చేసుకోండి. మీరు క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయడానికి ఆప్షన్ అయితే వస్తుంది. మీరు ఏ క్రెడిట్ కార్డ్ నుంచి మనీ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారో ఆ క్రెడిట్ కార్డ్ నెంబరు అవన్నీ డీటెయిల్స్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ఇక్కడ టోటల్ పేమెంట్ ఆప్షన్ అయితే వస్తుంది. సో పేమెంట్ చూసుకోండి మీకు కరెక్ట్గా ఇచ్చారో డీటెయిల్స్ అన్నీ కూడా. అండ్ టోటల్ పేమెంట్ క్లిక్ చేసుకున్నట్టయితే మీకు ఏదైతే క్రెడిట్ కార్డ్ సెలెక్ట్ చేస్తుందో దానికి సంబంధించిన పేమెంట్ పోర్టల్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో అక్కడ మీరు ఓటీపీ ఎంటర్ చేసుకుని పేమెంట్ అయితే కంప్లీట్ చేయండి. వన్స్ మీరు ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ట్రాన్సాక్షన్ స్టాటస్ అనేది వస్తుంది. సో ఇక్కడ మీకు టైం అండ్ డేట్ అయితే మెన్షన్ చేస్తారు, ట్రాన్స్ఫర్ టు బెనిఫిషియరీ అని చెప్పి, మీకు ఎప్పటిలోగా అమౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుందని చెప్పి. సో ఇదేంటంటే మీరు ఏదైతే ట్రాన్స్ఫర్ చేస్తారో అది కొన్నిసార్లు ఇన్స్టెంట్గా అంటే ఒక రోజులోనే అయిపోతుంది, కొన్నిసార్లు 1 or 2 days కూడా టైం పడుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే అన్ని బ్యాంక్స్లో ఒకలా ఉండవు, కొన్నిసార్లు లేట్ అవుతుంది. కొన్ని సాటర్డే సండే కానీ ఉంటే హాలిడేస్ కాబట్టి అప్పుడు కూడా మనకి పేమెంట్స్ అనేవి లేట్గా బ్యాంక్లో క్రెడిట్ అవుతూ ఉంటాయి. కాబట్టి కొంచెం వెయిట్ చేయండి, ఖచ్చితంగా పేమెంట్స్ వస్తున్నాయి కానీ కొంచెం టైం పడుతుంది అంతే. అండ్ ఇప్పుడు ఏదైతే ప్రోమో కోడ్ మీరు ఎంటర్ చేస్తున్నారో DEAL21, అది ఒకసారి వర్క్ అవుతుంది. అంటే ఫస్ట్ టైం యూజర్కి మాత్రమే వర్క్ అవుతుంది, మల్టిపుల్ టైమ్స్ అయితే అది కోడ్ అయితే వర్క్ అవ్వదు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. మీరు సెకండ్ టైం ట్రై చేయాలంటే మళ్ళీ కొత్త ఫోన్లో అంటే వేరే ఫోన్లో న్యూ అకౌంట్ క్రియేట్ చేసుకుని ట్రై చేసుకోవచ్చు. రిమైనింగ్ ఏదైతే కన్వీనియంట్ ఫీజు ఉన్నది క్యాష్ బ్యాక్ వస్తుందని చెప్పాను కదా. మీరు వన్స్ పేమెంట్ కంప్లీట్ చేసినది ఈ విధంగా క్యాష్ బ్యాక్ కార్డ్ అని ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. సో దీన్ని ఇలా కిందకి డ్రాగ్ చేసినట్టయితే మీకు ఆటోమేటిక్గా ఏదైతే క్యాష్ బ్యాక్ ఉందో అది మీకు ఈ యొక్క
హౌసింగ్ యాప్ అకౌంట్లోనే యాడ్ అవుతుంది. దాన్ని మీరు నెక్స్ట్ టైం మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు యూస్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఇక్కడ యాప్ బ్యాక్ వచ్చేసిన తర్వాత పేమెంట్స్ లాస్ట్లో చూసుకోండి, ప్రొఫైల్ ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ మీకు పేమెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అని ఉంటాయి. సో దీన్ని మీరు క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీరు ఏదైతే ట్రాన్సాక్షన్ చేసారో దానికి సంబంధించిన అమౌంట్ ఎంత అండ్ దాని ఛార్జెస్ ఏంటి అవన్నీ కూడా క్లియర్గా ఉంటాయి చూసుకోండి. అండ్ అది ఎప్పటిలోగా ట్రాన్స్ఫర్ అవుతుంది అండ్ పెండింగ్లో ఉందా ప్రాసెసింగ్లో ఉందా అవన్నీ ఉంటాయి, అవన్నీ చూసుకోండి. సో ఈ విధంగా హౌసింగ్ యాప్లో హౌసింగ్ యాప్ రెంట్ పేమెంట్ ఆప్షన్ ద్వారా మీరు క్రెడిట్ కార్డ్ టు బ్యాంక్ అకౌంట్ మనీ ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. హౌసింగ్ యాప్ క్రెడిట్ కార్డ్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయడానికి చాలా ఈజీ ప్రాసెస్ ఇది. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరికైనా అవసరం ఉంటే వాళ్ళకు కూడా వీడియో అయితే షేర్ చేయండి. సో వాళ్ళు కూడా చూసుకొని ట్రై చేస్తారు, ఎందుకంటే ఇది ఎప్పటి వరకు వర్క్ అవుతుందో తెలియదు. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా హౌసింగ్ యాప్ రెంట్ పేమెంట్ తెలుగు అని సెర్చ్ చేసినా మన ఛానల్లో వీడియోస్ వస్తూ ఉంటాయి, చూడండి. అండ్ అంతేకాకుండా హౌసింగ్ యాప్ సంబంధించి మన ప్రీవియస్ వీడియోస్ కూడా ఉన్నాయి, వాటిని కూడా మీరు చెక్ చేయొచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవుతానండి. థ్యాంక్ యూ.